అలాగే టీటీడీ జేఈఓలు శ్రీ వీరబ్రహ్మం గారు, శ్రీమతి సదా భార్గవి గారు ఉన్నారు. చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సత్సంకల్పాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేస్తున్నారు. అందులో భాగంగా తిరుపతిలో నిర్మించబోయే శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు విచ్చేశారు. ఎందరో చిన్నారులకు బంగారు భవిష్యత్తును, కొత్త జీవితాన్ని ప్రసాదించిన ముఖ్యమంత్రికి సాదరంగా పిల్లల తల్లిదండ్రులు స్వాగతం పలుకుతూ ఉన్నారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య వారికి ఘన స్వాగతం పలుకుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. మనం చూస్తున్నాం పూర్ణ కుంభంతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ముఖ్యమంత్రి గారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్న దృశ్యాలను విష్ణార్యత్పరమం పదం పర్యాత్యానంతరాయ సర్వస్తో రాత్రవుత్తమమహర్భవతి సర్వస్యాద్యై సర్వస్య సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత్ ధ్రువం. అయం ముహూర్తః సుముహూర్తోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః. శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు తిరుమల శ్రీవారిని వేడుకుంటున్నారు. చక్కగా ఈ భవన నిర్మాణం జరిగి ఎందరో నిరుపేదలకు కొత్త జీవితాలను ప్రసాదించాలని అదిగో కొబ్బరికాయ కూడా కొడుతున్నారు. స్వామికి ప్రణమిల్లుతున్నారు, కర్పూర హారతులు అందుకుంటున్నారు. రాష్ట్ర ప్రజల సౌభాగ్యమే లక్ష్యంగా పనిచేస్తూ ఎందరో చిన్నారులకు వైద్యంగా భరోసానిస్తూ ఇటు నిర్మాణాన్ని చేపట్టినందుకు అందులో కృషి చేస్తున్న వైద్యులతో ఇప్పుడు పరిచయ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఎందరో వైద్యులు నిరుపేదలైన చిన్నారులకు కొత్త జీవితాలను ప్రసాదించారు. వారిని పరిచయం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి. ఇటీవల శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ద్వారా ఎందరో వైద్యులు చిన్నారులకు ప్రాణభిక్ష పెట్టారు. ఇప్పటికే దాదాపు 300కు పైగా అరుదైన శస్త్రచికిత్సలను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. శ్రీవారి ఆశీస్సులతో, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో, తిరుమల తిరుపతి దేవస్థానముల సంకల్పంతో ఆ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దృఢ సంకల్పానికి అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని టీటీడీ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా వైద్యులతో ముఖాముఖిగా సంభాషిస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చిన్నారి పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించిన వైద్యులను ఎస్పీసీహెచ్సి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు
పేరు పేరున పరిచయం చేస్తున్నారు. వైద్యో నారాయణో హరిహి. అలా ఈ మనకు కనిపించే దైవం లాంటి వైద్యులు ఎందరో చిన్నారులకు కొత్త జీవితాలను ప్రసాదించి వారి తల్లిదండ్రుల ముఖాలలో చిరునవ్వులను చూశారు. అలాంటి వైద్యులతో ముఖ్యమంత్రి గారు సంభాషిస్తూ ఉన్నారు ఈ పరిచయ కార్యక్రమంలో. సూపర్ స్పెషాలిటీ ప్రాజెక్టు గురించిన వివరాలు 3D మోడల్లో తెలియజేస్తున్నారు డైరెక్టర్ SPCHC అండ్ ఆర్కిటెక్ట్స్. ఈ 3D మోడల్లో తెలియజేస్తున్నారు భవన నిర్మాణం విశేషాలను ప్రముఖ వైద్యులు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో సుమారు 300 కోట్ల రూపాయలతో 4 లక్షల చదరపు అడుగులలో 7 అంతస్తులతో 350 పడకలతో ఈ ఆసుపత్రి నిర్మాణం త్వరలో పూర్తి చేసుకునుంది. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో క్లినికల్ ఆంకోపాథాలజీ, బయోకెమిస్ట్రీ, పెయిన్ అండ్ ప్యాలియేటివ్ కేర్ డయాగ్నోస్టిక్ రేడియాలజీ, హెమటో ఆంకాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, సర్జికల్ ఆంకాలజీ, పీడియాట్రిక్ న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, హెమటాలజీ, యూరాలజీ, అనెస్థీషియా అండ్ క్రిటికల్ కేర్, రేడియేషన్ ఆంకాలజీ మొదలైన 15 ప్రత్యేక విభాగాల ద్వారా చిన్నారులకు వైద్య సేవలను అందించబోతున్నారు. ఈ పీడియాట్రిక్ మల్టీ సూపర్ స్పెషాలిటీ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ విభాగాలు, మొదటి అంతస్తులో డయాగ్నోస్టిక్ విభాగాలు, జెనెటిక్స్, కేంద్రీయ పరిశోధన ల్యాబ్, 2వ అంతస్తులో పీడియాట్రిక్ న్యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగాలు, 3వ అంతస్తులో పీడియాట్రిక్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, GI సర్జరీ, నెఫ్రాలజీ ఇలా ఇప్పుడు పలు కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
6 ఎకరాల స్థలంలో 7 అంతస్తులు 350 పడకలతో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శంకుస్థాపన చేయడం సంతోషించదగిన విషయం. ఆధ్యాత్మిక రాజధానిగా ప్రఖ్యాతి చెందిన తిరుపతి నగరం మెడికల్ హబ్గా కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంకల్పంతో గత ఏడాది తిరుపతిలో ప్రారంభించిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఎందరో చిన్నారులకు పునర్జన్మను ప్రసాదించింది. ఈ క్రమంలోనే చిన్నపిల్లలకు అనేక విభాగాలలో అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పానికి అనుగుణంగా శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. ఇప్పుడు మనం శ్రీనివాస సేతు మొదటి దశ ప్రారంభోత్సవం స్మార్ట్ సిటీ టీటీడీ నిధులతో రూపొందించబోయే ఈ యొక్క శిలాఫలకాన్ని కూడా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. దీని అంచనా విలువ 684 కోట్లు. ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్, పొడి చెత్త, తడి చెత్త, నిర్మాణ పనుల వ్యర్థాలు, డ్రై వేస్ట్, భూగర్భ డ్రైనేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇండియాలోనే ప్రథమంగా ఉంది. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పూనుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పుష్పగుచ్చాలతో చిన్నారులు ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇటీవల శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఎందరో చిన్నారులకు, ఆ చిన్నారి గుండెలకు శస్త్రచికిత్సలు జరిగాయి. అవి జరిపించినందుకు ముఖ్యమంత్రికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఆ చిన్నారుల తల్లిదండ్రులు. వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఎక్కడ చూసినా మనం ఈ యొక్క ప్రాంగణంలో చూస్తూ ఉన్నాం. చిన్నారుల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి భరోసా కల్పిస్తున్నారు. అందుకే ఆ చిన్నారుల్లో, వారి తల్లిదండ్రుల్లో అంత ఆనందం వెల్లివిరుస్తోంది. మనం ఆ దృశ్యాలను ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. పుష్పగుచ్చాలతో చిన్నారులు ముఖ్యమంత్రిని సగౌరవంగా పలకరిస్తూ ఉన్నారు, సత్కరిస్తున్నారు పుష్పగుచ్చాలించి. తమ అమృత హస్తాలతో శిలాఫలకాలను ఆవిష్కరించిన మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపిన మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదికను అలంకరిస్తూ ఉన్నారు. ఆడియో వీడియో ప్రెజెంటేషన్. శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించిన దృశ్యమాలికను ఇప్పుడు వీక్షిద్దాం. ముఖ్యమంత్రితో పాటు అతిథులు అందరూ ఇప్పుడు ఆ దృశ్యాలను వీక్షిద్దాం.
దృశ్యమాలికను ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాం. ఆధ్యాత్మిక రాజధానిగా ప్రఖ్యాతి చెందిన తిరుపతి నగరం ఆరోగ్యధామంగా కూడా ప్రసిద్ధి పొందనుంది. చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలి అన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సత్సంకల్పాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేస్తున్నారు. వారు తిరుపతిలో ప్రారంభించిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఎందరో చిన్నారులకు పునర్జీవితాన్ని ప్రసాదిస్తోంది. ఇప్పటికే ఈ ఆసుపత్రిలో 300కు పైగా అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే చిన్నారులకు పూర్తి స్థాయిలో అన్ని విభాగాలలో వైద్య సేవలు అందించాలి అన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృఢ సంకల్పానికి అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలి అని టీటీడీ సంకల్పించింది. ఇందుకోసం అలిపిరి వద్ద 6 ఎకరాలకు పైగా కేటాయించారు. సుమారు 300 కోట్ల రూపాయలతో 4 లక్షల చదరపు అడుగులతో 7 అంతస్తులతో 350 పడకలతో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పీడియాట్రిక్ న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, హెమటాలజీ, యూరాలజీ మొదలైన 15 స్పెషలైజ్డ్ విభాగాల ద్వారా చిన్నారులకు సేవలను అందించబోతున్నారు. ఈ పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని ఓపీ విభాగాలు, మొదటి అంతస్తులో డయాగ్నోస్టిక్స్ విభాగాలు, జెనెటిక్స్, కేంద్రీయ పరిశోధన ల్యాబ్, రెండవ అంతస్తులో పీడియాట్రిక్ న్యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగాలు, మూడవ అంతస్తులో పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, జిఐ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలు, నాలుగవ అంతస్తులో కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ విభాగాలు, ఐదవ అంతస్తులో మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం, ఆరవ అంతస్తులో ఆపరేషన్ థియేటర్లు, ఐసియు విభాగాలను అధునాతన పరికరాలతో ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్ అంబులెన్స్ సౌకర్యం కలిగి ఉండడం కూడా ఈ ఆసుపత్రిలోని మరో ప్రత్యేకత. ఈ ఆసుపత్రిలోని సేవలను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తారు. తద్వారా శ్రీవారి పాదాల చెంత ఏర్పాటు కానున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న చిన్నారులకు వైద్యం చేయించలేని ఎన్నో నిరుపేద కుటుంబాలకు శ్రీవారి అభయహస్తంగా నిలువనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా సంకల్పించిన పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం సర్వ శుభదాయకం. ధన్యవాదములు సార్. ఎంతో వివరంగా తెలియజేసిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించిన ఆడియో వీడియో ప్రజెంటేషన్ను వీక్షించారు కదా. ఇప్పుడు స్మైల్ ట్రైన్ అండ్ కార్ క్లియర్ ప్రాజెక్టుకు సంబంధించిన దృశ్యమాలికను వీక్షిద్దాం. చిన్నారుల్లో ఏర్పడే పలు లోపాలు వారి భావి జీవితానికి పెను సవాళ్లుగా మారుతున్నాయి. ఇటువంటి తరుణంలో చిన్నారుల భద్రతకు, వారి బంగారు భవిష్యత్తుకు కొండంత అండగా నిలుస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సమున్నతమైన ఆలోచనలను, ఆశయాలను ఆచరణలో పెట్టే దిశగా బాలల ఆరోగ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బృహత్తరమైన కార్యక్రమాలను రూపొందిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో పుట్టుకతో చిన్నారుల్లో తలెత్తే గ్రహణం మొర్రి సమస్యకు చికిత్సను అందజేసే విధంగా ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం స్మైల్ ట్రైన్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో అధునాతన వైద్య సదుపాయాలతో ఇటువంటి బాలలకు మెరుగైన వైద్య సేవలను, శస్త్రచికిత్సలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తుంది. చికిత్స అనంతరం వీరికి స్పీచ్ థెరపీ, బిహేవియరల్ కౌన్సిలింగ్ ద్వారా మానసిక స్థైర్యాన్ని కల్పిస్తారు. దీంతో అందరిలాగే వీరు కూడా మనోధైర్యంతో సాధారణ జీవితం గడిపే అవకాశం కలుగుతుంది. అలాగే చికిత్స అనంతరం 3 నెలల పాటు వారికి కావలసిన పోషకాహారాన్ని అందించడంతో పాటు వారు ఆసుపత్రికి వచ్చిన ప్రతిసారి ప్రయాణ ఖర్చులను కూడా అందజేస్తారు. అలాగే వినికిడి లోపంతో బాధపడే బధిర చిన్నారులకు తిరుపతి బర్డ్ ఆసుపత్రిలోని ప్రత్యేక విభాగం ద్వారా అత్యాధునిక వైద్య సేవలను అందించనున్నారు. వినికిడి సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ, స్పీచ్ థెరపీ, హీరింగ్ రిహాబిలిటేషన్ తదితర సేవలను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా అందించనున్నారు. సర్జరీ అనంతరం అందించే స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ ద్వారా పిల్లల్లో మాట్లాడగలిగే నైపుణ్యం, ఆత్మస్థైర్యం పెరిగి అందరి పిల్లల్లాగే మామూలు జీవనాన్ని గడపగలరు. ఈ వైద్య చికిత్సల కోసం బర్డ్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం ఆనందదాయకం. ధన్యవాదములు సార్. టెలివిజన్ రంగంలో ఆధ్యాత్మిక ఒరవడిని సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనంతకోటి ప్రేక్షకులను అలరించిన తిరుమల శ్రీవారి దృశ్య మాధ్యమం ఎస్వీబీసీ ఇప్పుడు ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో పూర్తి స్థాయి ప్రసారాలు ముందుకు తీసుకువస్తోంది. ఈ కార్యక్రమం లోగోను ఆవిష్కరించవలసిందిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ సాయి కృష్ణ యాచంద్ర గారిని, అలాగే ఎస్వీబీసీ సీఈఓ శ్రీ జి సురేష్ కుమార్ గారిని కూడా బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. మీరు వింటున్నది తిరుమల శ్రీవారి శ్రవణ భక్తి మాధ్యమం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. వినరో భాగ్యము విష్ణు కథ. ఇదిగో ఈ లక్ష్యం కోసమే ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వేగవంతమైన మన జీవనయానంలో నేటి తరుణంలో కూర్చుని అదే పనిగా టీవీ చూసేందుకు టైం ఉండదు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో ఆపరేషన్ చేయించుకున్న చిన్నారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. ముందుగా శాంతి గారు చిన్నపిల్లల హృదయాలయంలో ఆపరేషన్ చేయించుకున్న చిన్నారి తల్లి. వీరు నా పేరు శాంతి అండి. మా ఆయన పేరు ఆరోకు. మాది భీమవరం, చిన్న పల్లెటూరి నుంచి వచ్చాము. పిల్లకి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాము. హోల్ ఉందని చెప్పారు. చెప్పితే భీమవరం వర్మ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్ళాము. పెద్ద హోల్ ఉంది, 10 లక్షలు అవుతాయి అన్నారు. మా దగ్గర అంత స్తోమత లేదు. ఈ రోజుల్లో 1000 రూపాయలు లక్షలాడితే ఎక్కడి నుంచి తేవాలో మాకు తెలియదు. అలాగే మేము బాధపడుతున్నాం. విజయవాడ వెళ్ళమన్నారు. విజయవాడలో డబ్బులు అడిగారు, మా దగ్గర లేవు. తర్వాత మేము ఎంతగానో బాధపడుతుంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. జగన్ అన్న అక్కడ తిరుమల హాస్పిటల్ పెట్టారు.
హాస్పిటల్లో ఎన్నో దూరంగా వెళ్ళామండి. వెళ్తే పిల్లకి హాస్పిటల్ అసలు ఎక్కడ లేదు. మా పిల్ల హాస్పిటల్ ఎక్కడ లేదు. ఆపరేషన్ చేసి బాగానే ఉంది. అక్కడ ఏం డబ్బులు తీసుకోలేదు. భోజనం కూడా ఉచితంగా పెట్టారు. అంతా అక్కడ బాగా చూసుకున్నారు నర్సులు, డాక్టర్లు. ఆయన వల్ల మా పిల్ల ఇప్పుడు ఇలా బతికింది. ఆర్ఎస్సీ కార్డు లేకపోతే చాలామంది పిల్లలు ఇలా ఉండిపోదురు. నిజంగా చాలా ఏడుపు వస్తుంది నాకు. ఆర్ఎస్సీ కార్డు చాలా దూరంగా ఉందా. ఆర్ఎస్సీ కార్డు లేకపోతే జగనన్న లేకపోతే ఈ చిన్న బిడ్డలు ఎవ్వరు బతికేవారు కాదు. ఈ రోజుల్లో చాలామంది వెళ్తుండే ఆపరేషన్ చేసి వెళ్తుండగా వచ్చే వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఆ ఆర్ఎస్సీ కార్డు ఉన్న వాళ్ళని, జగనన్న ఉన్న వాళ్ళని మా పిల్లల స్థితిలో ఉంది. లేకపోతే మా పిల్లలకు ఉండిపోదు. చాలా బాధపడ్డాను. మా వల్ల కాదు, డబ్బులు కావాలి, 5-10 లక్షలు కావాలన్నారు. ఆర్ఎస్సీ జగనన్న ద్వారా మా పిల్లలు బతికింది. ఇలా ఉన్నానంటే స్థితిలో ఉన్నానంటే జగనన్న ద్వారా మీకు ఉన్నానండి. బాగున్నావా? ఇప్పుడు బాగున్నావా? లక్ష్మి గారు తమ ఆనందాన్ని ముఖ్యమంత్రితో తెలియజేయనున్నారు. నా పేరు లక్ష్మి, మాది చిత్తూరు డిస్టిక్. మా బాబు పుట్టిన వెంటనే హార్ట్లో హోల్ ఉందని చెప్పారు. వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. అందుకు గాను తమిళనాడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 5 లక్షలు డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారు. మేము అంత ఖర్చు పెట్టే స్తోమత లేకుండా బాధపడుతున్న సమయంలో మాకు తెలిసిన వాళ్ళ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇలా శ్రీ పద్మావతి హృదయాలయం హాస్పిటల్ నందు ఆపరేషన్ చేస్తారంటే అక్కడికి వచ్చాము. వచ్చిన వితిన్ 10 డేస్లోనే శ్రీనాథ్ రెడ్డి సార్ గారు మాకు ఆపరేషన్ చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఎటువంటి ఖర్చు లేకుండా ఆపరేషన్ బాగా జరిగింది. ఆపరేషన్ తర్వాత మా బాబు వెయిట్ గెయిన్ అయ్యాడు. ప్రస్తుతం మేమందరూ చాలా ఆనందంగా ఉన్నాం. అందుకు గాను జగన్ గారికి అలానే తిరుమల తిరుపతి దేవస్థానం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీదేవి గారు సభకు నమస్కారం అండి. నా కొడుకు పేరు జగదీష్, నా పేరు శ్రీదేవిను. మా బాబుకి హార్ట్లో హోల్ ఉందని చెప్పేశారు. చిత్తూరు నుంచి వచ్చాం మేము. చిత్తూరులో చూస్తే 5,000 కావాలన్నారు. మేము పేదవాళ్ళం, కూలి. మా హస్బెండ్ చనిపోయారండి. అనంతపురంలో కూడా చూపించుకున్నాం. డబ్బు 5 లక్షలు అవుతుందన్నారు. దానివల్ల కొంతమంది తెలిసిన వాళ్ళు తిరుపతిలో ఫ్రీగానే చేస్తున్నారు, ఆరోగ్యశ్రీ కార్డు మీద అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సార్ గారికి అందరికీ నమస్కారం సార్. మా పిల్లోడు ఈరోజు ఇలాగున్నాడంటే మీ వల్లనే. శ్రీనాథ్ రెడ్డి గారు సార్కి మరీ వందనాలు. బాగున్నావా? నువ్వు బాగున్నావా? ఎన్ని రోజులైంది మా చేసి? 2 రోజులు అవుతుంది సార్. బాగానే ఉన్నాడు. బాగున్నావా? శ్రీదేవి గారు తమ ఆనందాన్ని తెలియజేశారు. తర్వాత విజయసారథి గారు. తర్వాత కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయించుకున్న వారు, వారి తల్లిదండ్రులు. ముందుగా అన్నమరెడ్డి గోపి, లిఖిత్ అమృత తల్లి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. ఇవాళ మీ అందరి ముందు నేను ఇంత హ్యాపీగా నిలబడి ఉన్నానంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి. ఆయన వల్లేనండి నేను. కానీ ఇప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడు చెప్పారండి మాకు, అన్నారు ఇదే కాదమ్మా ఇంకా అన్నీ చూస్తానని చెప్పారండి. కానీ ఆయన మాటతో ప్రకారం కూడా ఈయన మాకు విద్యాదీవెన ద్వారా కూడా మా అడుగుజాడల్లో ఉన్నారండి. నాకు ఈ ఆనందం ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు సార్. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు సార్ మాకు. సార్ ఒక్క నిమిషం సార్. 2007లో ఆరోగ్యశ్రీలో జరిగాయి సార్ మాకు.
అప్పుడు 2007లో ఆరోగ్యశ్రీలో ఫ్యామిలీకి ఒక ఆపరేషనే ఉండేది సార్, కాక్లియర్ ఇంప్లాంట్కి సంబంధించి. బట్ సార్కి రిక్వెస్ట్ చేసుకుంటే ఫ్యామిలీలో ఉన్న 3 పిల్లలకి కూడా కాక్లియర్ ఇంప్లాంట్ చేశారు సార్. కానీ నాకు ఇప్పుడు చాలా మాట్లాడాలండి, మీ అందరినీ చూస్తే నాకు ఎట్లా మాట్లాడాలో కూడా తెలియట్లేదు సార్, ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళే సార్. అది ఇప్పుడు పిల్లలు 3 కూడా, ఒక పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సార్, పెద్ద పిల్లలు 2 కూడా IIIT చిత్తూరులో చదువుతున్నారు సార్. ఇది అంతటికీ కారణం పెద్ద సార్ అండి. ఆయన తర్వాత మాకు వెన్నంటే మమ్మల్ని చూసుకుంటున్నారు సార్. మీరు ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు సార్, అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు మేడం. ఎందుకు అంటే కొంచెంతో చెప్పేది కాదు సార్ ఇది, ఎందుకంటే మా ఫ్యామిలీతో మాకున్న ఇదిని బట్టి మీ అందరితో మీరు అందరూ మాట్లాడుతుంటే ఎలా మాట్లాడాలో నాకు తెలియదండి. అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఇలా అన్నారు, జగనన్న అని పిలిస్తే మళ్ళీ ఎలా రిసీవ్ చేసుకుంటారో, మేము ఎలా మాట్లాడతామో తెలియదు సార్. మాది అయితే రాజమండ్రి దగ్గర సార్, రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరు సార్ మాది. సార్ అప్పుడు కూడా ఇలాంటి పెద్ద బహిరంగ సభ జరిగినప్పుడు అందరు పెద్దవాళ్ళు ఇలా కూర్చుని ఉంటే సార్, ఆ సార్ ఎక్కడో మేము అక్కడెక్కడో దూరంగా ఉంటే అమ్మ బాగున్నావా అని ఇలా పిలిచారు సార్. నన్ను పిలిస్తే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళు అందరూ కూడా నా దగ్గరికి, నా పిల్లల దగ్గరికి వచ్చి పరిగెత్తుకుని వచ్చి తీసుకొచ్చారు స్టేజ్ దగ్గరికి. కానీ ఇప్పుడు అదే ఫీల్తో నాకు చాలా మాట్లాడాలి అని, నేను ఫస్ట్ మాట్లాడతా అని ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియట్లేదు సార్ నాకు, ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళే సార్, మేము చిన్నవాళ్ళం కాదు సార్. ధన్యవాదములండి. తర్వాత యశ్వంత్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Hello everyone, my name is Nandakonda Yashwant Reddy. So today I'm here to thank YS Jagannath Reddy uncle. So I'm really happy that you helped me for the surgery. So I really want to thank you. I'm really grateful that I can hear. That's enough. Thank you so much. I'm proud of it. So thanks to YS Rashekar Reddy Tata and to you uncle, and also I want to thank to Cochlear team and also Vinay Kumar uncle. ఇంతమందికి ఆనందాన్ని కలిగించిన SPCHC డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారిని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ వందనాలు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆరోగ్యశ్రీలో చేరకముందే బాబుకి ఆపరేషన్ చేయించామండి. ఒక మధ్యతరగతి కుటుంబంలో మేము ఎన్ని బాధలు పడ్డాము, చాలా బాధపడ్డాము.
ఆ రోజు మాకు 10 లక్షల నుంచి 12 లక్షలు అయ్యే ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయించాలంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. ఒక ఇల్లు అమ్ముకున్నాము, 10 ఎకరాల పొలము అమ్ముకోగలిగాము దానికోసము. ఆ తర్వాత ఇంకా ఒక 2 లక్షల దాకా తక్కువ అయితేను వినయ్ కుమార్ సార్ గారి పుణ్యమా అని మేము వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిస్తే సార్ వెంటనే మమ్మల్ని పిలిపించి మాట్లాడారు. సార్కి చెప్పాము, సార్ ఇంత ఖర్చు అవుతుంది అంటే సార్ అన్నారు ఎంత ఇవ్వగలుగుతాము అని అడిగారు. అడిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రిలీఫ్ ఫండ్లో నుంచి 60,000 మాత్రమే ఇవ్వగలుగుతాం సార్ అని చెప్పారు. ఆ రోజు చెప్తే సార్ అన్నారు ఇంత ఖర్చు ఉన్న ఆపరేషన్కి 60,000 ఏమి సరిపోతాయి, ఏ విధంగా నేను సాయం చేసినట్లు అవుతాను వీళ్ళకు అని ఆ రోజు చాలా బాధపడ్డారు ఆయన. ఆ తర్వాత బాబు ఆపరేషన్ మాకు 1.5 lakh శాంక్షన్ చేశారు. ఇంకొక సాహి సంస్థ ద్వారా లబ్ధి పొందాము. ఆ రోజు 12 లక్షలు ఖర్చు అయ్యి బాబు స్పీచ్ థెరపీ అంతా అయిపోయిన తర్వాత సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ మాకు ఇప్పటికీ ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ సో ఎవరి దారి వాళ్ళేమో, కానీ వైద్యం నారాయణ హరి అంటే ఆయనను ఆ రోజు దేవుడిగా మేము ఈ రోజు కూడా చూస్తున్నాము అంటే కారణం మాకు ఆ తర్వాత వచ్చిన ఈ లెటర్ అండి. తర్వాత మా బాబు ఆరోగ్యం ఎలా ఉంది అని పర్సనల్గా ఆయన మాకు ఒక లెటర్ పంపించారు. దీనికి మాత్రం మేము ఆ రోజు చాలా ఆనందము, మా ఒక కుటుంబంలో ఒక మెంబర్గా మమ్మల్ని తీసుకొని ఆయన ఇచ్చిన కృప మాకు ఈ బాబు. మా బాబు గురించి చెప్పాలంటే టెన్నిస్ ప్లేయర్ అండి. తను మొదటి నుంచి టెన్నిస్ వైపు చాలా మగ్గు చూపడంతో మేము మా హస్బెండ్ అండ్ వైఫ్ చాలా కష్టపడి ఆయన టెన్నిస్ రంగంలోకి తీసుకెళ్ళాం మేడం. టెన్నిస్ అంటే చాలా చిన్న విషయం కాదు, ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయము. కష్టపడి ఆయన్ను నేషనల్ లెవెల్స్, ఇంటర్నేషనల్ లెవెల్స్ కూడా పోయేటట్టుగా చూసుకున్నాం సార్. సో డెఫ్ ఒలింపిక్స్, డెఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడాడు సార్. అవును సార్, ఇవన్నీ ఆయన మెడల్స్ సార్. తల్లిదండ్రులకు ఆనందాన్ని, పిల్లలకు బంగారు భవిష్యత్తును కలిగించిన ఎస్పీసీహెచ్డి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మేము ఎంతో కృతజ్ఞతలం సార్. సార్కి ఆయన ఆశీర్వాదం వల్లే మా బాబు ఈరోజు ఇంత లెవెల్కి తీసుకురాగలిగాము. ఒక చెవి ఆపరేషన్ చేస్తూనే ఇలా ఉంది, రెండో చెవి ఆపరేషన్ చేస్తే ఇంకా డెవలప్ అవుతారు, కానీ మాకు అంత శక్తి లేదు సార్. కాక్లియర్ ఇంప్లాంటేషన్లో చిన్నపిల్లలకు మాత్రమే అని అంటున్నారు. Before 12 too late. 12 daate every success rate drastically. 12 daate 50. Best age is within 2 years. కానీ గుర్తుపట్టడానికే 2 years పైన పడుతుంది సార్. తల్లిదండ్రులు అబ్బాయికి ప్రాబ్లం ఉందని తెలుసుకోవడానికే. అవకాశం అప్పట్లో 2006లో చాలా కాస్ట్, అప్పుడు 12 lakhs 15 lakhs. సార్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం అయ్యాక అది ఆరోగ్యశ్రీలోకి వచ్చింది అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు ఈజీ అయిపోయింది సార్. ఇప్పుడు మేము చాలా కష్టం. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సత్కరిస్తున్నారు. తరువాత స్మైల్ ట్రైన్ ప్రాజెక్ట్ నిర్వాహకులు శ్రీ మమతా కోరల్ గారిని కూడా ఘనంగా సత్కరించవలసిందిగా మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా ముఖ్యమంత్రి అందజేస్తున్నారు శ్రీనాథ్ రెడ్డి గారికి. స్మైల్ ట్రైన్ ప్రాజెక్టు నిర్వాహకులు శ్రీ మమతా కోరల్ గారిని కూడా ముఖ్యమంత్రి గారు ఘనంగా సత్కరిస్తున్నారు. స్మైల్ ట్రైన్ ప్రాజెక్ట్ నిర్వాహకులు గారికి ఇంతటి మంచి కార్యక్రమంను ప్రారంభించిన తదుపరి వేదాశీర్వచనం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చకులచే మంగళ వాయిద్యాల మధ్య
श्रीनिवासः परमन्धनन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः परमागतर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः धूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सौम्यलक्ष्मीः त्वयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वर्चस्वमाजुष्यम आवेधाच्छोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं దీర్ఘమాయుః. ఇప్పుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నపిల్లలచే జ్ఞాపికల బహూకరణ. ఫోటో సెషన్ ఈ యొక్క మధురమైన క్షణాలను ఫోటోగా భద్రపరచడానికి ముఖ్యమంత్రి గారితో ఫోటో. బోసి నవ్వుల చిన్నారులందరూ కలిసి తమ ఆనందాన్ని ఎండింగ్ కూడా లేదు, ఎండింగ్ చెప్పండి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైన సమయం కేటాయించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఘనంగా కృతజ్ఞతలు తెలియజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
విష్ణు కథ ఆది